హాయ్ అజయ్. హలో సార్. హాయ్ లోకేష్. వెల్కమ్ టు యూకే. థ్యాంక్ యూ సార్. చూసారు కదా మనోడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు. సో వీళ్ళ జర్నీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఇండియాలో ఏ కాలేజ్? బ్యాచిలర్స్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేశాను సార్, హైదరాబాద్. మీరు? హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్లో చదివాను. కోయంబత్తూర్. ఈసీ. ఓకే. ఇక్కడ ఏ యూనివర్సిటీకి వచ్చారు, ఏ కోర్స్ మీరు? ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ కోసం వచ్చాను సార్. అది కూడా ఎంఎస్సీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ విత్ ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్ కోసం వచ్చాను. మీరు? ఎంఎన్సీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విత్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ కోర్స్ చేయడానికి వచ్చాను. మీరు ఎలా జరిగింది జర్నీ విత్ మాస్టర్స్ వీసా? అంతా త్రూ అవుట్ ప్రాసెస్ కానీ హెల్ప్ కానీ ఎలా? మా కజిన్స్, మా రిలేటివ్స్ ఒక 2-3 మెంబర్స్ వరకు ఇదే కన్సల్టెన్సీ నుంచి యూకే రావడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని ఏది బెస్ట్ అని ఒక 4-5 కన్సల్టెన్సీస్ అప్రోచ్ అవుతుంటే మాస్టర్ వీసా ఇస్ ద బెస్ట్. వాళ్ళు సిన్సియర్ గా 100% సక్సెస్ రేట్ తో చేస్తున్నారని తెలిసింది. ఆ ప్రాసెస్ లోనే కృష్ణ సార్ తో పరిచయం అవడం జరిగింది. అక్కడ నుంచి నా మాస్టర్స్ కన్సల్టెన్సీతో నా జర్నీ అనేది స్టార్ట్ అయింది సార్. యాక్చువల్లీ అక్కడ నేను ఆఫర్ లెటర్ కూడా నాకు 3 to 4 వర్కింగ్ డేస్ లోనే వచ్చింది సార్. అక్కడ నుంచి కన్సల్టెన్సీ ఫాలో అప్ చేయడం జరిగింది సార్. మీ ప్రాసెస్ ఎలా జరిగింది? మీకు ఎలా మాస్టర్స్ వీసా గురించి తెలుసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూకే అప్లై చేయడానికి చాలా సఫర్ అయ్యాను. అంటే ఎలా అప్లై చేయాలి, ఏంది ప్రాసెస్ ఎలా అని ఏం అర్థం కాకుండా పోయేసరికి నేను ఒక రోజు మా ఫ్రెండ్ కాంటాక్ట్ అయ్యాను అనమాట. అదే నువ్వు అలా ఎలా అప్లై చేసావు అంటే, ఇలా మాస్టర్స్ వీసా నుంచి చాలా బాగా ప్రాసెస్ చేస్తారు, నువ్వు ఒకసారి కన్సిడర్ అవ్వు అలా చెప్పేసరికి నేను ఒకసారి కన్సిడర్ అయ్యాను. కృష్ణ అన్న ఒక రెస్పాన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ ఏ కోర్స్ తీసుకోవాలి అంటే ఏ యూనివర్సిటీ నీకు బాగుంటుంది అన్ని కన్సిడర్ చేసి మరి నాకు క్యాలిక్యులేట్ చేసి మరి నాకు సజెస్ట్ చేశాడు కోవెంట్రీ యూనివర్సిటీ లండన్ క్యాంపస్. అండ్ ఆల్సో కోర్స్ కూడా ఎంఎన్సీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ సజెస్ట్ చేశారు. అండ్ ఆల్సో మాక్ ఇంటర్వ్యూ కూడా, క్యాష్ ఇంటర్వ్యూ కోసం ఒక 10 times నాకు మాక్ ఇంటర్వ్యూ ప్రాక్టికల్ గా నాకు పెట్టి నాకు ఒక క్యాష్ ఇంటర్వ్యూని నాకు విత్ ఇన్ ఒక 1 week లో తెప్పించేశారు. అండ్ ఆల్సో నాకు చాలా బాగా అనిపించింది మాస్టర్స్ వీసా నుంచి నాకు రావాలనుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఈ యొక్క జర్నీ నాకు మాస్టర్స్ వీసా. నైస్ నైస్ నైస్. మీ లోన్ ప్రాసెస్ అదంతా ఎలా జరిగింది? అది కూడా నాకు కన్సల్టెన్సీ టీం నుంచే అజయ్ ఇంత అమౌంట్ తీసుకొని నీకు ఇంత సఫిషియెంట్ అవుతాయి, అనవసరంగా ఎక్కువ తీసుకొని ఇబ్బంది పడకుండా వాళ్ళు నాకు ఇంత అమౌంట్ అనేది సజెస్ట్ చేసి, అండ్ వాళ్ళు కూడా నా మంచి కోసమే చెప్పి అంతే హైయెస్ట్ అమౌంట్ బిట్ చేయకోకుండా నాకు ఎంత అయితే అవసరం అయితే అంత మాత్రమే తీసుకొని సజెస్ట్ చేయడం తీసుకున్నాను. అది కూడా మన మాస్టర్స్ వీసా నుంచే నన్ను ఫాలో అప్ చేసి తీసుకున్నాను సార్. మీరు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారు ఇమిగ్రేషన్ లో నేను చాలా డిఫికల్ట్ గా ఫేస్ చేసింది ఏంటంటే, నాకు ఫస్ట్ ఏం తెలియదు అనమాట. అంటే ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఏందని. మాస్టర్స్ వీసా నుంచి కృష్ణ అన్న నాకు ఇలా సజెస్ట్ చేశారు అనమాట. అంటే కొన్ని క్వశ్చన్స్ సజెస్ట్ చేశారు అనమాట. ఇలా చెప్తే ఇలా బాగుంటది, అలా చెప్తే ఇలా బాగుంటది అని. అండ్ నా ఇమిగ్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క కంట్రీ ఏంది, అండ్ ఆల్సో నీ యొక్క కోర్స్ ఏంటి, అంటే నీ యొక్క మోడల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అండ్ కరెక్ట్ గా అన్ని కాన్ఫిడెన్స్ గా చెప్పేసరికి నన్ను ఇమిగ్రేషన్ సక్సెస్ చేసి లోపలికి పంపించేశారు. యాక్చువల్లీ సార్ నా ఇమిగ్రేషన్ అంటే నేను కొంచెం భయపడ్డాను. యాక్చువల్లీ ఇమిగ్రేషన్ రాకముందు ఏమో ఏదైనా తప్పుగా చెప్తే వెనక్కి పంపించేస్తారేమో అన్న భయం ఉండేది. బట్ నేను ఇమిగ్రేషన్కి రావడం కంటే ముందే కన్సల్టెన్సీ గ్రూప్ అజయ్ నువ్వు టెన్షన్ ఏం పడకు అని ఒక 15-20 క్వశ్చన్స్ వరకు నాకు ఇచ్చారు. వాళ్ళే నాకు ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎలా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ప్రకారం నేను ఫాలో అప్ అయ్యాను సార్. అండ్ ఇమిగ్రేషన్లో కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏ కంట్రీ నుంచి వస్తున్నావు, ఇక్కడ ఏ యూనివర్సిటీ జాయిన్ అవుతున్నావు, అండ్ నీ అకామిడెన్స్ ఏంటి అని ఈ క్వశ్చన్స్ అడిగారు సార్. నాకు యాక్చువల్లీ కన్సల్టెన్సీ నుంచి క్వశ్చన్స్ వచ్చిన తర్వాత నాకు ఇంకా ఇంతకు ముందు ఉన్న భయం అనేది ఇప్పుడైతే ఏం లేదు సార్. చాలా బాగా జరిగింది సార్. All the best. థ్యాంక్ యూ మాస్టర్స్ వీసా. ఇట్స్ ద బెస్ట్.